భీష్మ పితామహుడి చావుకి కారణమైనది ఒక పాము అంటే మీరు నమ్ముతారా? రండి నేను చెబుతాను. పూర్వం మహాభారత యుద్ధ సమయంలో భీష్ముడి చావు తరువాత రోజున కృష్ణుడు నిరాయుధుడిగా భీష్ముడి వద్దకు వెళ్తాడు. అలా కృష్ణుడిని చూసిన భీష్ముడు ఏమని అడుగుతాడు అంటే, కృష్ణ, నా చావు నా వద్దకు వచ్చే లోపల నేను కొన్ని ప్రశ్నలు నిన్ను అడగాలి అని అనుకుంటున్నాను అనగా, కృష్ణుడు ఉండి చెప్పండి పితామహ అని అంటాడు. అప్పుడు భీష్ముడు ఉండి, కృష్ణ, నాకు ముందు నా 10 జన్మలు కూడా గుర్తున్నాయి, కానీ నేను ఆ 10 జన్మలలో ఇప్పటి వరకు ఒక్క పాపము కూడా చేయలేదు. మరి ఈ జన్మలోనే నాకు ఇలాంటి చావు ఎందుకు వచ్చిందో కాస్త చెబుతావా అని అనగా, కృష్ణుడు ఏమని అంటాడు అంటే, పితామహ, మీ పాపం 10 జన్మలది కాదు, అంతకంటే ముందుదే అని చెప్పిన కృష్ణుడు నీ చూసిన పితామహుడు ఏమని అంటాడు అంటే, అవునా కృష్ణ, అదేంటో నాకు చెబుతావా అని అంటాడు. దానికి కృష్ణుడు ఏమని సమాధానం ఇస్తాడు అంటే, పితామహ, మీకు గుర్తుందా, మీరు మీ 10 జన్మల కంటే ముందు జన్మలో ఒకసారి మీరు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీ ముందరికి ఒక పాము వచ్చింది కదా, ఆ పాము ఎవరిని కాటు వేయకూడదని మీరు ఆ పాముని పక్కకి విసిరేశారు కదా, ఆ పాము వెళ్ళి అప్పుడు ఒక ముళ్ళ కంపలో చిక్కుకుపోతుంది. అది ఎంత బయటికి రావాలని ప్రయత్నిస్తుంటే ఆ ముళ్ళులు ఆ పాముకి అంత లోపలికి గుచ్చుకుంటూ అది నరకయాత్ర అనుభవించింది. అది చనిపోతున్న చివరి క్షణాలలో ఆ పాము ఏమని చెప్పించింది అంటే, నాకు ఇలాంటి నరకయాత్రను ఎవరైతే తెచ్చారో వారు కూడా నాలాగే బాణాలతో గుచ్చుకొని చనిపోతారు అని ఆ పాము చెప్పించింది. ఇలా భీష్ముడు చనిపోతాడు.